అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ కింద డబ్బులనేవైతే అందించబోతుంది. మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుంది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ అనేది ఈసారి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే అయితే వస్తుందనమాట. అసలు ఈ యొక్క డీల్ ఎప్పుడు బిల్డ్ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద ఈ యొక్క ప్రభుత్వం చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని తెలిసిందండి. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అయితే అందించబోతుంది. సో, దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్‌దారుకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట. అయితే ఈసారి మనకి ఒకే జిల్లా నుంచి కాకుండా వేరే వేరే జిల్లాల నుంచి తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులనేవి అయితే జమ అవుతాయన్నమాట. అయితే ఈ నిధులనేవైతే అసలు ఎప్పుడు కేటాయిస్తారన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. సో, రేపు ఎల్లుండిలోగా మనకి నిధులు కేటాయించి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.